దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన లేఖన గ్రంథము, ఈ గ్రంథం ఫిలిప్పీ సంఘానికి రాసినప్పుడు పౌలు భక్తుడు ఒక మాటను వర్ణిస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు అంటే, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుట లేదు అన్నాడు. చూడొకసారి మాట 12వ వచనములు అంటాడు, ఇదివరకే గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను అనుకోనుట లేదు. అదే 13వ వచనం, ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని కూడా. ఈ 3 మాటల్లో 3 ప్రకటన చేశాడు. నేను ఇదివరకే గెలిచి తిని అంటే ఇంకా పరిగెత్తుతున్నాను, ఇంక గెలవలే అంటాడు కదా. నేనేదో కాసేపు కాలక్షేపంగా ప్రసంగం చేయాలనుకోవట్లేను, కొంత బైబిల్ స్టడీ లాగా కొంత లోతులో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆరాటపడుతున్నాను అంతే. ఇదివరకే గెలిచాను అని అనుకోట్లా. రెండో మాట రాసినప్పుడు అంటే, ఇదివరకే నేను సిద్ధి పొంది తినని అని కూడా అనుకోవట్లేను. మూడోది రాసినప్పుడు అంటాడు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని కూడా అనుకోవట్లేను. చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనలో ఒక చాలా దౌర్భాగ్యమైన అలవాటు, దౌర్భాగ్యమైన ఆలోచన, ఒక చెడ్డ తలంపు ఏంటంటే, నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిపోయాయి, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు, ఐ హ్యావ్ రీచ్డ్ అన్న ఆలోచన వస్తుంది చాలామందికి. ఇదివరకే గెలిచాను, నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అన్న ఆలోచన భావన మనలో ఉంటే, నేను అంటున్న మాట ఏంటంటే, నీవు ఓడిపోయావని అర్థం. ఈరోజు ఆదివారం రోజున దేవుని మందిరంలో కూర్చున్న మనము ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నామే, వెళుతున్న తర్వాత అయిపోయింది అనుకోవడం లేదట. అయిపోయిందని కాదు ఇది. ఈ రోజుకి దేవుడికి వర్తమానం ఇచ్చాడు, ఇంకా నేర్చుకోవలసినది చాలా ఉన్నది అని ఆశతో దేవుని మందిరానికి పరిగెత్తుకొని రావాలి. ఇది నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం. పరిగెత్తుకొని ఎందుకు వస్తావు? నేర్చుకోవాలని, అంతేగా. పిల్లల్ని స్కూల్కి ఎందుకు పరిగెత్తిస్తాం మనము? వాడికి ఇష్టం లేకపోయినా వాడికి బలవంతానైనా పంపిస్తాం. ఎందుకు పంపిస్తామంటే, వాడు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అని. కొరహు కుమారులు కూడా దేవుని మందిరానికి ఎలా వచ్చేవారంటే పరిగెత్తుకొని వచ్చేవారట. అందుకే అంటాడు, నీ మందిర ఆవరణము చూడాలని నాకేముందట ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి సరి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి దావీదు రాసిన కీర్తనలో 32వ అధ్యాయ భాగము 1వ వచనంలో రాసినప్పుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దుప్పి నీరు ఎప్పుడు తాగలేదా? అందరూ చూడు ఒకసారి. దుప్పి అనగా జినుక అనుకుందాం. దుప్పి నీళ్ళు ఎప్పుడు తాగలేదా? తాగిందా? తాగి ఉంటుంది కదా. అయినా కానీ దానికి ఏం ఆశ ఉంటుంది? మళ్ళా నీటి కొరకు ఆశ. ఎక్కడైనా ఎండ మావులు కనబడగానే అక్కడ నీళ్ళు ఉన్నాయేమో అని పరిగెత్తుద్దట. పరిగెత్తు ఆడపోతే నీళ్ళు ఉండవు, ఇంకేదైనా నీళ్ళు నేను వెతుకుద్దట. ఏడైనా కనబడగానే పరిగెత్తి 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 ఎక్కడో ఒక దగ్గర నీళ్లు దొరకగానే అది సరాసరిగా తన మూతి పెట్టి నీళ్ళు తాగదట, సరాసరిగా తన తలనే నీళ్ళల్లా ముంచుద్దట. కారణం ఏంటంటే, త్రాగడానికంటే ముందుగా నాకు ఇది దొరికాయి, ఇది ఫస్ట్, ఇది తృప్తి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ జీవితంలో అలవాటు ఉండాలి. ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడిగినా తెలుసా? ఎంత టైం పడుతుంది వంట చేయడానికి అని అడిగిన ఎందుకో తెలుసా?
మనం వంట చేసుకొని కూడా 10 గంటలకు 11 గంటలకు మనం ఎడికి రావచ్చు, మందిరానికి రావచ్చు. కానీ బైబిల్ ఒక మాట ఏముందంటే ఈ తృష్ణ నీలో ఉండాలి. ఏ తృష్ణ? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దావీదు భక్తుడు కొరహు కుమారులు రాసినప్పుడు అంటారు, అయ్యా నీ కొరకు మా ప్రాణాలు ఆశపడుతున్నాయి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన ఒకసారి 84వ కీర్తన భాగము, 84వ కీర్తన భాగము, 84వ కీర్తన భాగము 2వ వచనములో 3వ భాగము రాసినప్పుడు అంటాడు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో దర్శించినందుగా దర్శించబోతున్నందుగా దర్శించుటగా. చెప్పండి ఒకసారి, దర్శించినందుగా దర్శించడానికే శరీరము హృదయము ఆనందముతో కేకలు గంతులు వేస్తున్నారట వారు. ఏం చూడాలని? జీవము గల దేవుని దర్శించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి అందరూ ఇప్పుడు, ఏం దర్శించడానికి? జీవము గల, చెప్పవా చెప్పండి స్వరాలైతే దర్శించడానికి. కొరహు కుమారులకు ఎటువంటి ఆశ అంటే మందిరానికి వెళ్ళాలి అన్న ఆశతో ఒక చక్కటి కృపేముందంటే నీ మందిర ఆవరణము చూడాలి. జీవము గల దేవుని దర్శించడానికి నా ప్రాణము నా శరీరము ఆనందముతో కేకలు వేయించున్నది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట ఉంది కదా, ఒక చక్కని దావీదు వల్లనే నాట్యమాడి. ఒకసారి పాడండి, మీరు పాడుతుంది. మందిరానికి ఎలా వస్తున్నారట? జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణము నా శరీరము ఏమైందట? ఆనందముతో కేకలు. హల్లెలూయా చెప్పిన కేకలు రావు మీకు. హల్లెలూయా అని అంటే హల్లెలూయా సౌండ్ బయటకు వస్తే గొంతు ఎడ ఖరాబ్ అవుతుందని అనుకుంటారు మీరు. ఖరాబ్ అయిన గొంతులు కాబట్టి. అంతేనా? చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. వారు మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? తీయడం ఒకసారి మాట. ఈరోజు 2-3 మాటలు మాట్లాడి నా అంశంలో నుంచి మళ్ళీ కొన్ని విషయాలు మీతో మాట్లాడతా. 84వ కీర్తన భాగము 4వ వచనం 5వ వచనం చదివిడ. నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి ఏందట? యాత్ర చేయు మార్గములు ఎలా ఉన్నాయట? అతి ప్రియములు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. వీళ్ళు మందిరానికి వెళ్ళేటప్పుడు ఈ యాత్ర, మనం ఇంటి నుంచి ఇంటికి రావడానికి యాత్ర అంటారు కదా, అవునా? యాత్ర అంటారు లేదా చెప్పండి, ఏమంటారు దీన్ని? ప్రయాణం. ఈయన ప్రయాణం అన్నాడు కానీ యాత్రికుని ప్రయాణం అట. నేను చెప్పింది ఏంది మళ్ళా? యాత్ర అన్న. మీకు స్తోత్రం కలుగును గాక. రైట్. 84వ కీర్తన భాగంలో 3వ వచనం 4వ వచనం 5 రాసినప్పుడు, నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి. దేవునికి మందిరానికి రావడానికి వీరి యాత్ర ఎలా ఉంటుందట? వారికి ఎలా ఉంటుందట? యాత్రికులకు ప్రియమైన యాత్ర కదా. చెప్పండి ఒకసారి, ఏ యాత్ర ఇది? ప్రియమైన యాత్ర. ఈ యాత్ర ఎలా ఉంటుందంటే, యాత్ర పై భాగంలో రాసినప్పుడు అంటాడు, ఆశతో నీ మందిరము చూడాలనే ఆశ. ఈ యాత్రలో ఆశ ఉంది. ఈ యాత్రలో హృదయము శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. కనుక ఈ ఆనంద యాత్ర ఇది. ఎటు సినిమాకి వెళ్తున్న యాత్ర కాదు ఇది. ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఈ యాత్ర ఎలా ఉందంటే,
గంతులు వేసుకుంటూ ఆరాధనకు పరిగెత్తాలని ఆరాటముతో ఉన్నటువంటి యాత్ర ఇది. అందుకే ఒక భక్తుడు రాశారు ఈ పాటను, దేవుని మందిరము ఎలాంటి యాత్ర ఇది. అందరూ చెప్పాలి ఒకసారి, ఎలాంటి యాత్ర? గట్టిగా, ఏ యాత్ర ఇది? గట్టిగా, ఏ యాత్ర? మందిరానికి వచ్చేటప్పుడు అందరూ మీ ముఖాలు నేను చూడాలనుకుంటా. అక్కడ బయట కనబడితే పరిగెత్తాలని ఆశ కనబడితే అంటే ఒక్కోటి ఇట్టు వస్తారు మెల్లగా, ఏమే వస్తున్నావి ఎనుకోళ్ళు పిలుస్తారు వీళ్ళు. నువ్వు పిలిచే పిలుపుడు వాళ్ళు ఇంకా స్లో అవుతున్నాడు. ఆనంద యాత్ర లేదు, అది లేదు. ఇది ఏ యాత్ర ఇది? సాగుకు పోతారు చూసినావు, సాగు పోయినప్పుడు పరిగెత్తుతారా? మెల్లగా ముఖంలో ఆనందం ఉండదు, కనీసం ముఖంలో సంతోషం ఉండదు, పరిగెత్తినట్టు కనబడరు. ఈ యాత్ర ఏ యాత్ర కావాలా? ఆనంద యాత్ర కావాలి. ఆమేన్, హల్లెలూయా. పరిగెత్తుతున్నా కారణం ఏంటంటే మందిరానికి చేరాలని ఆశ. ఈయన ఒక గంట లేటు పోయినా అడిగేటోడు లేడు, ఉన్నాడా? నడిపిస్తారు ఎవరికోళ్ళు, ఏమన్నా? కానీ నాకెందుకో నా అలవాటు ఏంటంటే ప్రార్థన ఆలస్యంగా వెళ్తే తృప్తి ఉండదు. కారణం ఏంటో తెలుసా? అందులో ఆనందం వెతుక్కుంటా నేను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి అందరూ ఒకసారి, హల్లెలూయా. ఒకవేళ కనుక ఈ యాత్ర, అందుకు చూడు ఒకసారి మాట చదువుతారు ఒకసారి 5వ వచనంలో, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు ప్రియులు. 7వ వచనం మీరు ఒకసారి 6వ వచనం, వారు బాకాలో ఎబడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన వారి దీవెనలతో కప్పును, వారు నానాటికి అభివృద్ధి పొందొచ్చు. అలసిపోతుందా? అభివృద్ధి పొందుతుందా? చెప్పలేదు. నానాటికి అభివృద్ధి పొందుతున్నారా? అలసిపోతున్నారా? అందుకే అంటాడు యెషయా గ్రంథంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలకు ఉందురు. అంతేగా. దేని కొరకంటే బలం ఇచ్చేవాడు ఎవరు? మనం ఇక్కడ ప్రయాణం చేసి రావాలంటే బైకుల మీద వచ్చామేమో, ఆటోల మీద వచ్చాం, అవునా? లేదా కిరాయి ఆటోల మీద వస్తామేమో. ఒకవేళ అవకాశం వస్తే దేవుడు కృపిస్తున్నట్లయితే కార్లలో వస్తామేమో కొన్నిసార్లు, అవునా? కానీ ఆనాటి కాలపు కొరహు కుమారులు వారి కొన్ని కిలోమీటర్ల దూరము వారు ప్రయాణము చేస్తుంటే బైబిల్లో రాసిన మాట ఏంటంటే వాళ్ళు బలహీనులు కాలేదట. ఏమయ్యారట? బలము నొందిన మనుషులయ్యారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుని కొరకు పని చేస్తూ ఉంటే బలహీనులైతే నువ్వు అనుకుంటావేమో. బైబిల్ అంటుంది దినదినము బలాభివృద్ధి పొందెదరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా.